మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథయే విన్నారా. వినడమేం కర్మ, కళ్ళారా చూస్తున్నాం కదా. ఏది నా విరహవేదన? విన్నవించు నా చెలికి విరహవేదనా. అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఏంటది? ఈరోజు ఇంటికింత ఎర్లీగా ఎందుకొచ్చారు అని. మీ నైట్ ఫ్రెండు, పార్టీలు, అదే కేస్ డిస్కషన్కి పిలవలేదా అని. అంటే డిస్కషన్స్ రోజు ఉండవు కదా. ఓ, అయినా ఇలాంటి టైంలో అలాంటి మాటలను ఎందుకు చెప్పు, కావాలని గొడవ పెట్టుకోవడానికి కాకపోతే. నేను గొడవ పెట్టుకుంటున్నానా? కాదా? పొద్దున కిచెన్లో ఎలా బిహేవ్ చేసావు, నాకే భయమేసింది తెలుసా. ఓ, అది దాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నారా? సరే, నేనో మాట అడుగుతాను, చెప్తారా? పెళ్ళైనప్పటినుంచి ఎప్పుడైనా సరే నేను మిమ్మల్ని అలక్ష్యం చేశానా? పోనీ నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా? నో, అలాంటిదేం లేదు. మీ కళ్ళలో ఆనందం కనబడితే నేను నవ్వుతాను. మీ మనసులో బాధకి నా కళ్ళు ఏడుస్తాయండి. కాదని ఎవరన్నారు రాగిని? మరెందుకు మల్లికతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు? అంటే మా ఇద్దరి మధ్య మీరనుకుంటున్న విధంగా కాదు. చూడండి, మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని ఇంకొకరితో షేర్ చేసుకోవడం నేను అస్సలు భరించలేను. ఆ మహాతల్లి ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టిందో గాని మొత్తం ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏంట్రాగిని, మల్లిక ఈ ఇంట్లో మనిషి అన్న విషయం నీకెప్పుడు అర్థమవుతుంది? తన్నో శత్రువుగా ఫీల్ అవుతూ, నువ్వు బాధపడుతూ, మమ్మల్ని బాధ పెడుతూ, ఇలా ఎంతకాలం? అంటే మీరు కూడా నాదే తప్పంటున్నారు కదూ? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రాగిని, ఏంటిది చిన్నపిల్లలా?
ఆ రోజులు ఎంత బాగుండేవో. పోట్లాడుకున్న పావు గంటలో కలిసిపోయేవాళ్ళం. పోనీ ఎక్కడికైనా వెళ్దామా? నిజంగా అడుగుతున్నాను రాగిని, ఎక్కడికైనా వెళ్దాం. కావాలంటే ఎన్ని రోజులైనా లీవ్ పెడతాను. ఇంతకు ముందులా ఏం జరగనట్టుగా అందంగా నువ్వు నాకు కావాలి. నిజంగా కావాలి. హలో అత్తయ్య. సరే, బావున్నావా? బాగున్నానత్తయ్య. ఎంతకాలమైందయ్యా నిన్ను చూసి. ప్రార్థన, వస్తున్నానత్తయ్య. ఇంట్లో అందరు బావున్నారా? బాగున్నారు. రా కూర్చో. పర్వాలేదత్తయ్య. మావయ్య గారు, పిల్లలు, వదిన గారు అంతా బాగున్నారా? అందరూ బావున్నారు. పేరు పేరున అడుగుతున్నావే, చాలా పెద్దవాడివైపోయావు. శరత్, హాయ్. వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నానే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. అత్తయ్య మీరుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క అక్క, ఈ రోజన్నా నన్ను మంచి కాఫీ తాగనీవే. రేయ్, నిన్ను- ఆగండి ఆగండి, నేనే తెస్తాను కాఫీ, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏరా, నేను కాఫీ అంత చండాలంగా పెడతానా? కూర్చో. చెప్పు, ఇప్పుడు చెప్పు. చెప్పరా? మెల్లగా. మెల్లగా అంటావేరా, వదిలేయమనొచ్చుగా. నువ్వు అసలేం మారలేదురా. అచ్చరే, నీకింత సడన్ గా ఈ అక్కిళ్ళెలా గుర్తొచ్చిందిరా? ఏం లేదే, ఊరికే ఊళ్ళో రోడ్లు సర్వే చేసే బదులు ఈ రోడ్డు సర్వే చేస్తే నిన్ను చూసినట్టుంటుందని. రే, నేను కొట్టానంటే. సారీ. ఈ పక్కనే మా బాటనీ ప్రొఫెసర్ ఇల్లే, ఆయన కలవటానికొచ్చాను. అలాగే నిన్ను పలకరించినట్టుంటుందని. అలాగా? ఎందుకో నాకిది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనిపిస్తోంది. అవునరా, నువ్వు అమ్మాయిలకి బీటేస్తున్నావని నా నమ్మకం. నిజమేనా? అమ్మాయిలకి మనం బీటేయటమేంటి అసహ్యంగా? వాళ్లే మనకి బీటేసుకుంటారు. అవునా? రే, నిన్ను నా ముందు ఇలా మాట్లాడుతున్నావు సరే, అదే నాన్న ముందు మాట్లాడతావా? ఆయనకిప్పుడు మనల్ని పట్టించుకునేంత తీరిక లేదక్కా. ఆయనకి రెండే వ్యాపకాలు, కోర్టు, మల్లిక. బయట అందరి ముందు న్యాయమూర్తి, నాలుగు గోడల మధ్య ముద్దాయి. సర్లే, ఇప్పుడు ఆయన విషయం ఎందుకు, వదిలే. అచ్చరే, ఇంతకీ అందరూ ఎలా ఉన్నారా? బావున్నారు. నిన్ను రోజు గుర్తు చేసుకుంటుంటాం. అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటక్కా? నిజంగా మేమందరం కూర్చున్నప్పుడు నీ గురించి అనుకుంటూ ఉంటాం. అక్క,
ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా? ఎలా రాన్రా? ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు? ఏ హక్కుతో రమ్మంటావు చెప్పు? కూతురుగా రానా? నువ్వు చేసింది తప్పు నాన్న అనంటే తండ్రిని ఎదిరించే హక్కు కూతురికి లేదంటారు. ఈ ఇంటి కోడలుగా వచ్చి ఏవైనా అడిగితే బయట వాళ్ళకి మాట్లాడే అర్హత లేదంటారు. ఎలా రాని చెప్పు? ఏ మొహం పెట్టుకుని రమ్మంటావురా? అయినా అక్కడికొచ్చినా ఏం చేయగలను చెప్పు? ఏం చేయగలవు? రాన్రాని ఇంట్లో పద్ధతి లేకుండా పోతుంది. ఈ ఐరన్ చేసిన బట్టలు ఎవరిక్కడ పడేశారు? నేను కాదు. ఆ కిట్టుగడికి రూమ్ శుభ్రం చేద్దామని కూడా లేదు. ఏంటండి ఇది? తాగిన కాఫీ కప్ ఇక్కడైనా పెట్టేది? సారీ. సమయానికి బుక్కు కూడా దొరకట్లేదు. చా! అర్చు, అసలు ఎవరి మీద నీ కోపం? నాకా? నాకెవరి మీద కోపం లేదు. నేనెవరికి కావాలి? నా కోపం ఎవరికి కావాలి? ఎక్కడికి? కాలేజ్కి. కాలేజ్కా? మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగానా నేను? కాలేజీ విషయం ఏం కర్మ? అసలు ఏ విషయాలైనా అడిగానా? ఓకే, అడగలేదు, ఒప్పుకుంటున్నాను. ఆ మాత్రం దానికి అంత కోపం చిరాకు ఎందుకు? ఉండదా? మనకు కావాల్సిన వాళ్ళు మనసుకు నచ్చిన విధంగా ఉండకపోతే బాధ ఉండదా? నేనేమైనా పక్కింటి వాళ్ళని అడిగానా? అర్చన, నేను హెల్ప్ చేసింది కూడా ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో కాదు, మీ ఇంటి వాళ్ళకి. వాళ్ళు నా ఇంటి వాళ్ళు కాదు. వాళ్ళు నా వాళ్ళు కాదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆల్ రైట్, లేదనే అనుకో. ఆ డబ్బు నేను యోగేష్కి దానం ఇచ్చాననుకో. చస్తే అనుకోను. దానం అంటే దానం. నువ్వు మహా అయితే 100, 1000, 1,00,000 దానం చేయడం చూసుంటావు. కన్న బిడ్డని దానం చేయడం చూసావా? ఒక బిడ్డ కోసం ఇంకో బిడ్డని దానం చేయడం చూసావా? తల్లి తప్ప ఏ లోకం తెలియని ఒక పాపని ఆ తల్లి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతుంటే ఆ పసిగుండె ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా నీకు? నాకు తెలుసు, నాకే తెలుసు. దానమిచ్చిన వాళ్ళకి
ఇచ్చిన వస్తువు మీద అధికారం హక్కు ఉండవు. అందుకే చెప్తున్నాను, నాకెవరూ లేరు, ఎవరూ లేరు. పల్లవి, మేడం, నేను మిమ్మల్ని టెల్ మీ యువర్ డ్రీమ్స్ బుక్ అడిగాను, కాని మీరు ద ట్రూత్ బుక్ ఇచ్చారు. ఓ, ఐఎమ్ సారీ. నేనేదో మూడ్లో ఉండి. మీకేం బుక్ కావాలి? టెల్ మీ యువర్ డ్రీమ్స్ బుక్ మేడం. ఆ బుక్స్ లేవమ్మా. సూర్య, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? కనీసం ఊళ్ళోకొచ్చి కూడా నన్ను కలవలేదు. నేనే కలవాలి. ఎస్, తనుండి అన్ని చోట్ల వెతకాలి. సూర్య, పల్లవి, రా కూర్చో. బాగున్నావా పల్లవి? ఎలా ఉన్నానో ఎలా ఉంటానో నీకు తెలీదా సూర్య? ఎలా ఉంటావు పల్లవి? బాగానే ఉండుంటావు. జీవితం అంటేనే కాంప్రమైజ్ అయి బతకడం. నువ్వు చాలా మారిపోయావు సూర్య. మార్పు మరపు సహజం పల్లవి. దెబ్బతిన్న మనిషి రాటు వెళ్తాడు. తిన్న దెబ్బ మరిచిపోయి
ఉత్సాహంగా ముందుకెళ్తాడు. మీ నాన్న కొట్టిన దెబ్బ నాకు బతకడం నేర్పింది. నువ్వు దక్కవన్న నిజం నాకు బాధ్యతల్ని గుర్తు చేసింది. పెళ్లి చేసుకున్నావా? చేసుకోలేదు. చేసుకునేలా చేశారు. నువ్వు పట్టుకోవాల్సింది నా షర్ట్ కాదు. పిల్లలు చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల్ని తంతూనే ఉంటారు. కాకపోతే అప్పుడు గుండెల మీద, ఇప్పుడు గుండెల లోపల. ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. ఇందులో ఎవరూ తల దూర్చాల్సిన అవసరం లేదు.